మీరు చూస్తున్న ఈ కుర్రాడు గుర్తున్నాడా? అప్పుడు ఒక సాధారణ డెబ్యూ, కాని ఇప్పుడు ఒక గ్లోబల్ సునామీ. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు అసలీ విధ్వంసం ఎలా మొదలైంది? మరిన్ని క్రేజీ వీడియోల కోసం ఇప్పుడే లైక్, షేర్ చేయండి. టోలీ గ్లోహబ్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక అసలు మ్యాటర్లోకి 2003 మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా అల్లు అర్జున్కి పూలబాటలు దొరకలేదు. గంగోత్రి సినిమాతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు అప్పటి లుక్ చూసి చాలామంది విమర్శించారు. ఇతను హీరోనా అని హేళన చేశారు. కాని ఆ మాటలే అతనిలో కసిని పెంచాయి. నిరంతరం కష్టపడుతూ డాన్స్, స్టైల్ మరియు యాక్టింగ్లో తనని తాను ఎలా మలుచుకున్నాడో తెలుసా? 2004లో వచ్చిన ఆర్యాతో సీన్ మొత్తం మారిపోయింది. ఒక కేర్ఫ్రీ లవర్ బాయ్గా తన డాన్సు మరియు యాటిట్యూడ్తో యూత్ని మెస్మరైజ్ చేశాడు. అక్కడితో ఆగలేదు. ముదురు కోసం టాలీవుడ్లో ఫస్ట్ టైం 6 ప్యాక్ బాడీతో ఒక తుపానులా దూసుకొచ్చాడు. ఆ పొడవాటి జుట్టు, ఆ 6 ప్యాక్ యాబ్స్ చూసి బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. స్టైలిష్ స్టార్ అంటే ఏంటో ఇండియాకి పరిచయం చేసిన క్షణమిది. ఇక 2021లో వచ్చిన పుష్పాతో అల్లు అర్జున్ క్రేజ్ ఖండాంతరాలు దాటింది. తగ్గేదేలే అంటూ తన రఫ్ లుక్ మరియు యాటిట్యూడ్తో నేషనల్ అవార్డ్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు డైరెక్టర్ అట్లీతో కలిసి వస్తున్న రాకా కోసం బన్నీ తనని తాను ఒక బీస్టులా మార్చుకున్నాడు. ఆ గుండు, ఘాట్లు పడ్డ తల మరియు ఆ క్రూరమైన చూపులు చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర మళ్లీ ఒక సునామీ గ్యారంటీ. పాన్ ఇండియా స్టార్ అంటే ఇది అస్సలైన విశ్వరూపం. ఇక చివరిగా అల్లు అర్జున్ చేసిన ఈ ట్రాన్స్ఫర్మేషన్స్లో మీకే లుక్ బాగా నచ్చింది? పుష్పానా లేక రాకానా? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాలీ గ్లో హబ్. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ నొక్కండి.